జీడీ గోయింకా యూనివర్సిటీ ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? అలాగే అదర్ బ్రాంచెస్‌వి కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మనము ఇప్పుడు జీడీ గోయింకా యూనివర్సిటీలో తీసుకుంటే అండి, నేను ఈ అకాడమిక్ ఇయర్ గురించి నేను చెప్పేదానికంటే ముందు కూడా లాస్ట్ 4 ఇయర్స్ సినారియో అనేది అది కూడా చెప్తానండి. చెప్తారా? సో 2021-22 అకాడమిక్ ఇయర్ తీసుకుంటే గనక మన దగ్గర యావరేజ్ ప్యాకేజ్ అనేది 7.15 లాక్ పర్ యానమ్ అనేది ఉన్నదన్నమాట. ఓకే. ఇది నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అండి. మన దగ్గర కోర్ బ్రాంచెస్ అయిన ఈసీ, మెకానికల్, సివిల్ అన్ని బ్రాంచెస్ది అనమాట. జనరల్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ అనేది కంప్యూటర్ సైన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యావరేజ్ ప్యాకేజ్ అనేది వాళ్ళు రివీల్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో 21-22 బ్యాచ్ 7.15 లాక్ పర్ యానమ్ అనేది ఓవరాల్గా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో మన దగ్గర వచ్చిన యావరేజ్ ప్యాకేజ్ అనమాట. 22-23 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి మన దగ్గర 7.67 లాక్ పర్ యానమ్ అనేది యావరేజ్ ఉందండి. అదేవిధంగా 23-24 తీసుకుంటే 8.5 లాక్ పర్ యానమ్ అనేది యావరేజ్ ఉందండి. 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ ఇది 9.13 లాక్ పర్ యానమ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు లాస్ట్ 4 ఇయర్స్ ట్రెండ్ తీసుకుంటే కనుక చాలా వరకు ఈ 1-2 ఇయర్స్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్స్ లేవు, ప్యాకేజెస్ అనేది కూడా డౌన్ఫాల్ అయ్యాయి అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా తగ్గింది అనేది మనం వింటూ ఉంటాం. బట్ మన దగ్గర 2021-22 బ్యాచ్ దగ్గర నుండి ఇప్పుడు రీసెంట్ బ్యాచ్ వరకు 24-25 బ్యాచ్ వరకు తీసుకుంటే యావరేజ్ అనేది మన దగ్గర గ్రో అవుతూనే వచ్చిందండి. అండ్ ప్లేస్మెంట్ రేషియో కూడా పర్సంటేజ్ కూడా మన దగ్గర కన్సిస్టెంట్ పర్సంటేజ్ అనేది ఉంది. ఎప్పుడు కూడా అంటే 21-22 బ్యాచ్ నుండి 24-25 వరకు మన దగ్గర అఫీషియల్గా 80 నుండి 85% మధ్య ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఉందన్నమాట.